బాధిత రైతులు జైలు నుంచి విడుదలైన తర్వాత అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టిఫిన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక్కొక్క రౌండ్ కొట్టిరు. కొట్టిన తర్వాత కోర్టుకి తీసుకువెళ్ళి కొడంగల్ కోర్టుకి మళ్ళా నైట్ 12-1 అయినప్పుడు పరిగి సబ్ జైలుకి తరలించారు. అక్కడ 2 రోజులు ఉండి అక్కడ నుంచి సంగారెడ్డి జైలుకి వచ్చినాం. ఆ తర్వాత అసలుకి ఆ సంఘటనకి మాకు సంబంధమే లేదు సార్. ఆ వీడియోలో మేము లేము, మేము కొట్టలేదు అంటే గిట్టంగా వినలేరు. అయినా గిట్టంగా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టారు. ఏది ఏమైనా మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం. ఏ కంపెనీ వద్దు మాకు, ఆయన ఇచ్చే జాబ్లు గిట్టంగా వద్దు. మా భూములే మాకు, మా వ్యవసాయం మాకు ముద్దు. సార్ కేటీఆర్ సార్ గారికి, కేసీఆర్ సార్ గారికి, మీడియా మిత్రులందరి సార్లకు అందరికీ మా కోసం బాధపడ్డ వారికి అందరికీ పాదాభివందనాలు సార్. అయితే సార్ నేను వ్యవసాయం చేసుకుంటా కూలి పనికి వెళ్ళిపోయేవాడిని సార్. భూమి కోసం కావాలి 9 నెలల నుంచి సార్ తిప్పలు పెడుతుడు సార్. రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అక్కడ కొండారెడ్డిపల్లి ఇడిసిపెట్టి ఇక్కడ మాకు పూలేపల్లి, హకీంపేట్, లగచేర్ల, పుల్చెర్లగూడ తాండా, ఆర్బీ తాండా, ఈ 2 తండాలు 3 గ్రామ పంచాయతీల ఊర్లు భూములు కావాలి. ఫార్మా కంపెనీ వేస్తా కాంట్రాని మాకు ఇబ్బంది పెడుతున్నాడు సార్. 9 నెలల నుంచి మేము ధర్నా చేసుకుంటే సార్ ఎవరు రావట్లేదు సార్. ఆరుతో కలపనికి పోతే కూడా సార్ మా వద్ద రాణిస్తలేడు సార్. అన్న తిరుపతి రెడ్డి తక్కువతే సార్ మా బండ మీద ఆర్బీ తాండా ఒక బాబుకు వాళ్ళ దాయనకు పక్కలకు కొట్టి పంపించారు సార్. ఎందుకు సార్ మా భూములు ఎందుకు ఇచ్చి పెట్టాలి సార్? మేము బీద వాళ్ళం సార్. 2 ఎకరాలు ఎకరం ఉన్నోళ్ళం సార్. మేము భూములు ఇచ్చి ఎక్కడ పోవాలి సార్? భూమి దగ్గర భూమి అమ్మి 40 లక్షల ఇల్లు కట్టుకున్నా సార్. నేను నా భూమి రోడ్కు ఉంది సార్. మా నాయన సంపాదిస్తుండు సార్. 5 ఎకరాల భూమి ఉంది సార్. నేను ఇల్లు కట్టేటప్పుడు సార్ ₹1 కోటి ఇస్తామన్నారు సార్ ఎకరకు సార్. ఇప్పుడేమో ఎకరకు 10 లక్షలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం అంటున్నారు సార్. 10 లక్షలు వద్దు సార్, ఆ ఇంటికి ఒక ఉద్యోగం వద్దు సార్. భవిష్యత్తులో మాకు సీఎం కూడా వద్దు సార్. మేము భూమి దలుచుకోలేము సార్. ఆ భూమి మీదనే బతుకుతాం సార్. మేము ఆ భూమి మీదనే బతుకుతాం సార్. కూలి పని చేసుకుని ఆ భూమి మీదనే బతుకుతాం సార్. భూమి ఇచ్చే ప్రసక్తే లేదు సార్ మాకు. ఆ రోజు ఏం జరిగింది? దాడి ఘటనలో నేను కలెక్టర్ ఘటనలో లేదు సార్. అవుటీ శేఖర్ ఘటనలో కూడా లేదు సార్. కూలి పనికి వెళ్ళిపోయినా సార్. కూలి పనికి వెళ్ళిపోయి సార్ నేను మా భార్య బెడ్రూమ్ లో వండుకుంటే సార్ 6 మంది పోలీసులు వచ్చి సార్ మా భార్య వద్దుకెళ్ళి నన్ను లేపుకొని వచ్చింది సార్. డిసెంబర్ పాడేసింది సార్. ఎందుకు సార్? నేను లేనే లేదు సార్. అసలు కలెక్టర్ కేసులో లేదు సార్. మాట్లాడలేదు సార్ 6 మంది పోలీసులు సార్. అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? అరెస్ట్ తర్వాత సార్ మాకు పరిగి పోలీస్ స్టేషన్ కూతురుకు వచ్చి సార్ నేను లేని అంటున్నాడే సార్. భూమి ఉందా అంటున్నాడే సార్. భూమి ఉంది, మా నాయన పేరు మీద ఉంది సార్ అంటే చెప్పిన సార్. అయితే డైరెక్ట్ నాకు హార్ట్ ప్రాబ్లం అంటే కూడా సార్ ఈడుస్తలేదు సార్. హార్ట్ ప్రాబ్లం అంటే కూడా ఇసి పెట్టకుండా డైరెక్ట్ జైలుకు తోసేసిండ్రు సార్. ఇప్పుడు మొన్న నిన్న హాస్పిటల్ సార్ 2 దెబ్బలు పరికిఎస్ కొట్టిండు సార్. చిత్రాంశాలకు వాళ్ళ కొట్టిండు సార్. నాకు ఆరోగ్యం ఇప్పుడు జర మంచిగా ఉంది సార్. బేడీలు వాళ్ళు మా రూల్స్ ఉంది, మేము వేసుకుపోతామంటని వేసుకుపోయిండు సార్. బేడీలు అందరికీ నమస్కారం. మాకు మద్దతుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కానీ మా సహోదరులకు కానీ అందరికీ మా పక్షాన నిలబడి ఈరోజు మాకు మద్దతు తెలిపి ఈరోజు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సంఘటన ఇప్పటికీ నన్ను అరెస్ట్ ఎందుకు చేశారో నాకే అర్థం కావట్లేదు. ఆ రోజు సంఘటన జరిగిన రోజు నేను ఉన్నది కోళ్ల ఫారంలో. నాతో పాటు 8 మంది 10 మంది ఇంచుమించుగా వ్యవసాయ పనులు చేసుకుని ఇంటికాడ వచ్చి మేము నిద్ర చేసుకోవడమే మాకు బుద్ధి తక్కువ పది. అదే మాకు ఈ రోజు 39 రోజులు జైల్లో పెట్టడానికి కారణమైపోయింది. ఏ విధంగా అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? మీకు నిందితులు ఎవరో తెలియదు, అమ్మాయకులు ఎవరో తెలియక అనాథం పోలీస్ స్టేషన్లో కొట్టిపించి ఈ రోజు 39 రోజులు జైలు వేయించి మా కుటుంబాల గౌరవాలను మొత్తం రోడ్డు మీకు తెచ్చి ఈరోజు ప్రభుత్వం చాలా తప్పు చేసింది. మాతో పాటు మిగతా ఉన్న ఆ జైల్లో ఉన్న ఖైదీల మీద కూడా, ఖైదీలు అనేకంటే వాళ్ళు అమాయకులు అనే దానికి నిదర్శనంగా ఉంటుంది. వాళ్ళ మీద కూడా తొందరగా బెయిల్ ఇప్పించి బయటికి రావాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తప్పక ఉంటుంది. ఇంకోటి, ఆ రోజు అర్ధరాత్రి 12-1 మధ్యలో జరిగిన సంఘటన, దాడి జరిగింది విధంగా ఏమో కానీ అర్ధరాత్రి జరిగిన సంఘటన వస్తే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో జరిగిన సిచ్యువేషన్ కనిపించింది. ఆ రోజు ఎందుకు అంత తొందర, ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు? మీకు ఎవరు అరెస్ట్ చేశా ఇది తెలియక అమాయకులను తీసుకొచ్చి 16 మందిని అరెస్ట్ చేశారు. ఆ 16 మందిలో 10 మంది పూర్తి ఆ దాడి సంఘటన జరిగిన ప్రదేశంలో కూడా లేరు. తెచ్చి ఆ రోజు 39 రోజులు జైల్లో పెట్టి ఈ రోజు
బెయిల్ ఇప్పించినందుకు వీళ్ళందరికీ సేవల సంఘానికి కానీ లీగల్ సెల్ కానీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా వాళ్ళకి తొందరగా బెయిల్ ఇప్పించి మా మీద ఉన్న మొత్తం కేసులు ఎత్తేవాల్సిందిగా మేము గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాం. ఇదే పరిస్థితి మీద అయితే మీ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఈరోజు అందరి తరఫున తొందరగా బెయిల్ ఇప్పించి అందరినీ బయటకు తీసుకురావాలని కోరుతున్నాం. అంతే. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేశారు అక్కడ వాళ్ళ భూములు